మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మల్లికార్జున్. మనం ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కురులకోట మండలంలోని మిట్స్ కళాశాల ప్రాంగణంలో అయితే ఉన్నాం. తపాలా శాఖ చిత్తూరు విభాగం వారు బీమా సంకల్ప్ 2.0లో భాగంగా బీమా సంకల్ప్ అవార్డు ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివనాగరాజు గారు విజయవాడ ప్రధాన కార్యాలయం నుండి వచ్చి పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల వరకు ప్రజలకు సేవలు అందించడంలో తపాలా శాఖ కీలక పాత్ర పోషిస్తుండడం మీకు అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బీమా సేవల విస్తరణలో అత్యుత్తమ సేవలు అందించిన తపాలా ఉద్యోగులకు, అధికారులకు బీమా సంకల్ప అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే మనతో పాటు లక్ష్మణ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ చిత్తూరు విభాగం వారు, మరికొంతమంది అధికారులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వందనములు. నా పేరు బి నీలిమ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ మదనపల్లి సబ్ డివిజన్ మదనపల్లి. ఈరోజు మేము బీమా యోధా కాంటెస్ట్ సందర్భంగా అవార్డ్స్ గ్రహించిన వాళ్ళకి అవార్డ్ ఫంక్షన్ చేసుకున్నాము మరి మిట్స్ కాలేజ్ మదనపల్లిలో. అదేవిధంగా ఇంకొక కాంటెస్ట్లో 75 లక్షల ప్రీమియం కలెక్ట్ చేయడం జరిగినది చిత్తూరు డివిజన్ విధంగా. మేము ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ స్కీమ్స్ గురించి, స్కీమ్స్ అన్నీ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి. అంటే ఎల్ఐసి లాగే స్కీమ్స్ ఉంటాయి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు కొత్తగా మేము డిగ్రీ చేసిన కస్టమర్లందరికీ ఇవ్వడం జరుగుతున్నది. ఇంతకు ముందు ఓన్లీ ఎంప్లాయీస్కి టెక్నికల్ డిగ్రీ ఉండే వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. ఈ కొత్తగా మేము డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ను అందిస్తున్నాము. ఇందులో లో ప్రీమియం, హై బోనస్ ఉంటుంది. ₹1,00,000కి ₹5,000 బోనస్ ఇస్తున్నాము. అదేవిధంగా మనం ఒక 15 years పాలసీ తీసుకుంటే డబుల్ అవుతుంది. 5 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకుంటే 10 lakhs వరకు మనం పొందొచ్చు. మామూలుగా లైఫ్ ఇన్సూరెన్స్ ఇది. మామూలు లైఫ్లో ఏమేమి డెత్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా ఆర్పిఎల్ఐ కానీ గ్రామీణ ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇందులో కానీ ₹1,00,000 పాలసీలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అన్ని, కన్వర్టర్, హోల్ లైఫ్ అన్ని పాలసీలు, గ్రామ ప్రియ అన్నీ ఉన్నాయి. అందరినీ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. పోస్టల్ యొక్క కస్టమర్లు మరియు శ్రేయోభిలాషులందరికీ నమస్కారము. ఈరోజు మన మదనపల్లిలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిస్టిక్ లెవెల్ అవార్డ్స్ ఫంక్షన్ చేయడం జరిగింది. ఇది సెప్టెంబర్లో మేము బీమా సంకల్పని 1,25,00,000 ప్రీమియము టార్గెట్గా నిర్దేశించుకున్నాము. ఆ టార్గెట్ని సక్సెస్ చేసుకున్నాము. అందులో భాగంగా మాకున్నటువంటి 1000 మంది ఎంప్లాయీస్లో 50 మంది ఎంప్లాయీస్కి అవార్డు రావడం జరిగింది. అందరికీ ఈరోజు ఈ యొక్క మిట్స్ ఆవరణంలో మీటింగ్ చేసి వాళ్ళందరికీ ఆ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది. ఆ అవార్డ్స్ ప్రదానం చేయడానికి సర్కిల్ ఆఫీస్ నుంచి మన అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ డిపార్ట్మెంట్ శ్రీ శివనాగరాజు గారు విచ్చేశారు. అదేవిధంగా అనేక మంది మా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వచ్చి ఈ యొక్క మీటింగ్ని సక్సెస్ చేశారు. ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుండేది, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీ అనేటువంటిది ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీరు ఆర్థికంగా బాగుంటారు. అదేవిధంగా ఈ సమాజం కూడా ఆర్థికంగా బాగుంటుంది. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఇంట్లో ఎవరికైతే అమ్మాయిలు ఉన్నారో 10 సంవత్సరాలకు వయసు కంటే తక్కువ ఉన్న అమ్మాయిలు, వాళ్ళందరూ కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి. పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్కీమ్స్, పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ అయితే ఏమి, మంత్లీ ఇన్కమ్ సేవింగ్స్ స్కీమ్ అయితే ఏమి, టైం డిపాజిట్ అయితేనేమి, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అయితే ఏమి, వయోవృద్ధులకి, రిటైర్ అయినటువంటి వాళ్ళకి, ఇలాంటి అనేకమైనటువంటి స్కీములు మన దగ్గర ఉన్నాయి. ఈ స్కీములు కూడా అందరూ ప్రజలు విరివిగా వినియోగించుకొని పోస్ట్ ఆఫీస్కి సందర్శించి అన్ని రకాలైనటువంటి అకౌంట్లు, ఇన్సూరెన్సులు చేసుకొని తద్వారా ఆర్థికంగా బలపడి ఈ సమాజానికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాళ్ళు భాగస్థులు కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఏదైతే మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ సార్ గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి నినాదంతో మన భారతదేశంలో సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలనేటువంటి ఒక నినాదం ఇచ్చారు. అందులో భాగంగా మనం భారతదేశ
వ్యాప్తంగా అనేకమైనటువంటి అకౌంట్లు ఓపెన్ చేశాము. చిత్తూరు జిల్లాలో ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లా అంటే అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాలో మనం 80,000 అకౌంట్లు ఇప్పటివరకు ఓపెన్ చేశాము. ఇంకా మా నోటీస్కి వచ్చింది 40,000 మందికి అకౌంట్లు లేవని. ఈ సందర్భంగా మేము అందరూ సర్పంచులకు ఒక అపీల్ చేస్తున్నాము. ప్రతి సర్పంచ్ కూడా ఒక 100 అకౌంట్లకి బీదోళ్ళగా ఉన్నటువంటి పిల్లలందరికీ కాంట్రిబ్యూట్ చేసి ఒక 100 అకౌంట్లు ఓపెన్ చేసినట్టయితే నేను వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీకి వెళ్ళి ఆ సర్పంచ్ ద్వారా ఆ బుక్కుల్ని వాళ్ళకి ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా విన్నవించుకునేది ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి స్కీమ్ను విరివిగా వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి సందర్భంలో మా పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధిలో సుమన్ టీవీ తన యొక్క భాగస్వామ్యాన్ని తెలియజేసుకుంటుంది. ఆ సుమన్ టీవీ వారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి సార్కి, మరి అదేవిధంగా సుమన్ టీవీ హెడ్ అయినటువంటి మన మదనపల్లి హెడ్ అయినటువంటి సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎల్లవేళలా మేము కృతజ్ఞతలై ఉంటాము సుమన్ టీవీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మన ఈసీఆర్ ఎక్స్పెన్స్ కవరేజ్ రేషియో మనకున్నటువంటి 49 పైసలు ప్రస్తుతం ఉన్నదాన్ని 60 పైసలు ఎలా తీసుకురావాలి అనేటటువంటి దాని మీదే మీ ప్రణాళిక వేయాలి. ఉదాహరణకి మీ చిత్తూరు డివిజన్లో ఉన్నటువంటి పొజిషన్ మీకు ప్రస్తుతము 2 హెడ్ పోస్ట్ ఆఫీసులు, 51 సబ్ పోస్ట్ ఆఫీసులు, 374 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు, మొత్తం 427 ఆఫీసులు ఉన్నాయి. 207 మంది డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్, అలాగే 671 మంది గ్రామీణ డాక్ సేవకు, మొత్తం 991 మంది ఎంప్లాయీస్ ఉన్నారు మీకు. ఈ ఎంప్లాయీస్ అందరి మీద ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తే తప్ప మీరు 60 పైసల ఆదాయాన్ని రూపాయి ఖర్చుకి సంపాదించలేరు. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన డిపార్ట్మెంట్లో మనం ఖర్చు పెట్టే దాంట్లో 90% ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అంటే 90% మన జీతభత్యాల రూపంలోనూ అలవెన్స్ల రూపంలోనూ ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. మరో 10%లో కొంత పెన్షన్, మనతో పాటుగా పనిచేసి రిటైర్ అయిపోయి ఉన్నటువంటి వారికి సర్వీస్ కోసం పెన్షన్ ఇస్తున్నాం మనం, అది దీనిలోనే మీట్ అవ్వాలి. మనం సంపాదించే ఆదాయంలోంచే మీట్ అవ్వాలి. అలాగే మన ఆఫీసుల మెయింటెనెన్స్ కోసం, అలాగే టెక్నాలజీ యాక్టివిటీస్ కోసం, తదితర ఖర్చుల కోసం ఇంకొక 7-8% అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మనం పెట్టే ప్రతి రూపాయికి కూడా మన కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తున్నటువంటి బాధ్యత ఏంటంటే ఈ పర్టికులర్ 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ఖచ్చితంగా 50 పైసలు సంపాదించాల్సిందే. ఇలా సంపాదించలేకపోతే మన భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది అనేటటువంటి ఆలోచనతో డిపార్ట్మెంట్ అలా ఉంది. సో మనమందరం మీరు 49 పైసలు సంపాదించిన వాళ్ళకి 11 పైసలు సంపాదించడం పెద్ద కష్టం కాదు, చాలా హ్యాపీగా మనం చేయొచ్చు. ఉదాహరణకి మీకు జనాభా ఎంతమంది ఉంటారు మీ డివిజన్లో? ఒక 25 లక్షల మంది జనాభా ఉంటారా? డివిజన్ మొత్తం వేసుకుంటే 4 సబ్ డివిజన్లు వేసుకుంటే ఒక 25 లక్షల మంది. కానీ ఈరోజు మీకు మన డిపార్ట్మెంట్కి బ్రెడ్ అండ్ బటర్ ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏది బ్రెడ్ అండ్ బటర్? పిఓఎస్బి. కరెక్ట్. పిఓఎస్బి బ్రెడ్ అండ్ బటర్ అయితే 25 లక్షల మంది, నేను ఉజ్జాయింపుగా చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో వాట్ ఈస్ ది పాపులేషన్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ది చిత్తూరు డివిజన్. మీకు ఉన్నది కేవలం 9,74,532 పిఓఎస్బి అకౌంట్స్ ఉన్నాయి. అంటే ఇంకా మీకు స్కోప్ ఎంత ఉందో చూడండి. కేవలం 25% జనాభాకి మాత్రమే మీరు పిఓఎస్బి అకౌంట్స్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ పక్కన పెట్టండి, అది 100 మందికి ప్రయత్నం చేస్తే ఒకరికి కూడా రాదు. కానీ ఇక్కడ పిఓఎస్బి అనేది కనీసం ఇంటిలో 4 మనుషులుంటే ఇద్దరికైనా పిఓఎస్బి చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అని అంటున్నానంటే, పిఓఎస్బి అనేది ఏదో సేవింగ్స్ బ్యాంక్ అకౌంటే కాదు. మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఇవ్వచ్చు, రికరింగ్ డిపాజిట్ ఒకటి ఇవ్వచ్చు, అలాగే 10 సంవత్సరాల్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే వారికి ఒక సుకన్య సమృద్ధి అకౌంట్ ఇవ్వచ్చు, మగపిల్లలు ఉంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఇవ్వచ్చు. అలాగే కొంచెం ఆర్థికంగా అభివృద్ధి చెంది వాళ్ళకి ఏదన్నా ఫార్మేషన్ రూపంలో కాస్త డబ్బులు ఒకేసారి వచ్చినట్లయితే వారికి టైం డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్ ఉంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. లేదా ఎప్పుడన్నా సీజనల్గా వాళ్ళకి మనీ వచ్చినట్లయితే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఓపెన్ చేయొచ్చు. ఇలా సో మెనీ 9 రకాల స్కీమ్స్ ఉన్నాయి. 9 రకాల స్కీమ్స్లో మీరు ఏది ప్రమోట్ చేస్తే ఇంటికి ఒకరికి ఇద్దరికి అకౌంట్ ఇవ్వలేరు చెప్పండి? ఇదేమన్నా కష్టసాధ్యమా? కనీసం ఇంటికి ఒకరికి ఇద్దరికి ఇస్తే మీరు ఇప్పటికీ ఒక 15 లక్షల అకౌంట్స్ ఓపెన్ చేసేటటువంటి ఆస్కారం ఉండేది. బట్ ఇప్పటికి మనకు వచ్చింది కేవలం 9,74,000. ఇందా చెప్పాను కదా, అంతే ఉంది. ఇంకా స్టిల్ దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ అనదర్ 6 to 7 lakhs.
మీకు ఈ సంవత్సరం మేము ఇచ్చింది 1,52,000 రూపాయలు, 1,52,000 అకౌంట్స్ అయితే మీరు ఇప్పటి వరకు చేసింది 64,000 ఎంతో చేశారు. ఇంకా స్టిల్ మీరు షార్టేజ్ ఆఫ్ 90,000. ఈ 90,000 ప్రతి నెల కూడా మీరు బ్యాలెన్స్ వేసుకుంటే ఈ 4 monthsలో ఎంత చేయాల్సి వస్తుంది? కనీసం మీరు 22,500 చేయాల్సి వస్తుంది, 22,500 చేయాల్సి వస్తుంది. సో ఇలా మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ గ్రామమే తీసుకుందాం, నేను ఎంటైర్ డివిజన్ వరకు వెళ్ళదలుచుకోవాలా. ఒక గ్రామంలో మనకి ఒక 500 నుంచి 600 వరకు కుటుంబాలు ఉంటాయి కదమ్మా. ఒక 1,200 నుంచి 1,500 వరకు జనాభా ఉంటారు కదా. ఒక 500 నుంచి 600 వరకు కుటుంబాలు ఉంటే ఇంటింటికి ఒక పాలసీ చేయడం కష్టమని మీరు అనుకుంటున్నారు. మీరు కానీ అలవాటు చేస్తే జనరల్గా మన భారతీయుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నివసించే వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పక్కన నీలిమా గారు ఒక మంచి పని చేస్తే సో వెంటనే విద్యావతి గారు ఆలోచిస్తారు, నీలిమా గారికి ఒక్కొక్కరికి ఆ పని చేయాలా, ఈ బెనిఫిట్ నాకు రాకూడదా అని. నీలిమా గారిని ఒక్కరిని మోటివేట్ చేస్తే చాలు, వెంటనే విద్యావతి గారు చేస్తారు, శ్రీనివాసులు రెడ్డి గారు చేస్తారు, జీవన్ గారు చేస్తారు, మోహన్ గారు చేస్తారు, అలాగే గణపతి గారు చేస్తారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చేస్తా. నిన్న మీ ఎస్పీ గారు కూడా 9 లక్షల రూపాయలు పిఎల్ఐ పాలసీ చేశారు. మీ అందరికీ తెలుసో లేదో, మీరు అందరూ పోటీ పడండి ఆయన మీద. 9 లక్షల రూపాయలు, 8,500 రూపాయలు ప్రీమియం కడుతున్నారు 51 సంవత్సరాల వయసులో, లేకపోతే 49 సంవత్సరాల వయసులో. అంటే ఇక్కడ హ్యూమన్ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఒక్కరిని మీరు కన్విన్స్ చేయగలిగితే ఉన్నటువంటి అందరూ గొలుసుకట్లాగా వచ్చేస్తారు. మీరు ఆ ఒక్కరిని కన్విన్స్ చేయడానికే ప్రయత్నం చేయట్లా. ఎక్కడో ప్రయత్న లోపం ఉంటుంది మీలో. ఊర్లో ఉన్నటువంటి 500-600 కుటుంబాలకి మనం ఎప్పుడు ఈ పిఎల్ఐ స్టార్ట్ చేస్తాం, ఎప్పుడు ఆర్పిఎల్ఐ స్టార్ట్ చేస్తాం? 24/3/1995 వచ్చింది. గౌరవ మాజీ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు డ్రీమ్ చైల్డ్గా వచ్చినటువంటిదే ఇది, గ్రామీణ తపాలా జీవిత బీమా. 24/3/1995. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆల్మోస్ట్ 30 సంవత్సరాల. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీ అందరికీ తెలుసో తెలియదో, మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ తపాలా జీవిత బీమా యొక్క షేర్ కేవలం 12%, ఎల్ఐసి యొక్క షేర్ 56%. మనము ఆ ఊర్లో ఉంటామా, ఎల్ఐసి ఏజెంట్ ఉంటాడా? మనము ఆ ఊర్లో ఉంటామా, ఎస్బీఐ లైఫ్ వాళ్ళు ఉంటారా? మనము ఆ ఊర్లో ఉంటామా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారా? మనం అదే ఊర్లో ఉంటాం, అదే ఊర్లో బ్రతుకుతాం, అదే ప్రజలతో మనం మమేకమైతూ ఉంటాము, వాళ్ళతో డిఫరెంట్ స్కీమ్స్ కట్టిస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా ఆన్ అన్ యావరేజ్ మీకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5,02,00,000 మందిలో 4,03,00,000 మంది ఎలిజిబుల్ క్లయింటైల్ ఉంటే వాళ్ళల్లో మీరు చేసింది కేవలం 12% మాత్రమే. ఇంకా స్టిల్ 88 మందికి మీరు ఆర్పిఎల్ఐ పాలసీ ఇవ్వచ్చు. పిఎల్ఐ ఎంతో తెలుసా? ఇంకా పెట్టి అదేంటంటే ఓన్లీ 4%, షేర్ ఓన్లీ 4% పిఎల్ఐకి. కానీ ఎంత ఎక్స్టెండెడ్ క్లయింటైల్ ఇచ్చాం. ప్రతి గ్రాడ్యుయేటు పిఎల్ఐ చేయొచ్చు, ప్రతి ప్రైవేట్ ఉద్యోగి పిఎల్ఐ చేయొచ్చు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పిఎల్ఐ చేయొచ్చు. అవునా? మనం అనుకుంటే చేయగలుగుతాము. సో మీరందరూ వారియర్స్, మీరు పాప కష్టపడుతున్నారు. అందుకే నేను మొదట్లో చెప్పింది మీకు కాదు నేను చెప్పవలసిన ఫ్యాక్ట్స్. ఎవరైతే లో పర్ఫార్మింగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని జాగృతం చేయాలి అనేటటువంటి ఆలోచనతో నేను వచ్చాను. బట్ ఎనీవే మీకు అవార్డ్స్ ఇవ్వాలి. సో అవార్డ్స్ నా చేతుల మీదుగా మీకు ఇవ్వడం అనేది కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే బీమా సంకల్ప 1.0 ఇనిషియేట్ చేసింది నేను. తర్వాత బీమా సంకల్ప 2.0 కూడా నేనే ఈ ఊరికి వచ్చి ఆ టైంలోనే మీకు ఇవ్వటం అనేది నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉంది. సో మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వండి. ప్రతి ఒక్క ఎంప్లాయీ 991 మంది ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయితే మీకు నిర్దేశించినటువంటి 1,25,00,000 బీమా సంకల్ప 2.0 డ్రైవ్కి పెద్ద కష్టమే కాదు. ఒక్కొక్కరు 20,000 వేసుకున్నా కూడా ఎంత వస్తుంది? 1,90,00,000 వస్తుంది. మీ టార్గెట్ ఎంత? 1,25,00,000. పక్కనే మాకు కోస్తా జిల్లాల్లో మచిలీపట్నం ఉంది. సో మా సార్కి తెలుసు, ఎస్పీ గారికి. వాళ్ళకి కేవలం 145 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు, మీకు 374 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు. వాళ్ళకి 44 సబ్ పోస్ట్ ఆఫీసులు, మీకు 52 సబ్ పోస్ట్ ఆఫీసులు. సో వాళ్ళకి జనాభా కేవలం 450 మంది, మీకు 991 మంది. ఎవరు ఎంప్లాయీస్? వాళ్ళు ఎంత చేశారో తెలుసా? సెప్టెంబర్లో 1,67,00,000 చేశారు. ఈరోజు ఇప్పటికీ 1,38,00,000 చేశారు. వాళ్ళకి మనం ఎందుకు చప్పట్లు కొట్టం? మనం చేసుకొని మనం కొట్టుకోవాలి. కానీ అది ఒక రకంగా మనకు అవమానం. చిన్న డివిజన్, అగ్గిపెట్టి లాంటి డివిజన్ వాళ్ళు ఎలా చేశారంటే ఏమీ లేదు, సింపుల్ ఫార్ములా. ఆ సూపరింటెండెంట్ గారు, ఆ ఎస్డిహెచ్ఎస్, మెయిల్ ఓవర్సీర్స్ చేసింది ఏంటంటే ఇండివిజువల్గా కౌన్సిలింగ్ ఇచ్చారు, టార్గెట్స్ ఇవ్వాల, కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇది మనకి ప్రెస్టేజ్ ఇష్యూ. మనం 1,67,00,000 ఇంతకుముందు చేసాం, మన రికార్డుని మనమే బ్రేక్ చేసుకోవాలా, మన రికార్డుని ఇంకొకళ్ళు బ్రేక్ చేయకూడదు అని ఒక సంకల్పబద్ధులయ్యి రాత్రింబవళ్ళు మనం ఎలా చేసి ప్రజల దృష్టిలోకి తీసుకుని వెళ్తాము అని చెప్పి ఇంటింటికి ప్రచారం చేశారు. ఎవరు అసలు ఆ గ్రామంలో పొటెన్షియల్ కస్టమర్ ఉన్నారు, ఆ ఊర్లో ఒక 100 మంది ఉంటే మనకు 10 మంది చాలు. ఆ 10 మందిలోంచి మనం మామూలుగా కన్విన్స్ చేస్తే ఒకళ్ళు ఇద్దరు చేసేస్తారమ్మా నీలిమ గారు. 100 మందికి చెప్తే 100 ఒకళ్ళు కాదు, 10 మందికి చెప్తే ఒకరు చేస్తారు గ్యారంటీగా. పాపం నేనేదో నీలిమ గారిని బుక్ చేస్తారని మీరు అనుకుంటున్నారు. నేను ఒక నీలిమ గారికి చెప్పట్లేదు, ఎందుకంటే షీ విల్ నాట్ ప్రొక్యూర్ ఎనీ పిఎల్ఐ పాలసీ ఆర్ ఆర్పిఎల్ఐ పాలసీ. యూ పీపుల్, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు చెప్తున్నాను అందరికి కూడా, మీరు అక్కడ సెగ్మెంట్ చేసుకోవాలా. 3 రోజులు బీమా సంకల్ప 2.0 అని చెప్పి ప్రచారం చేస్తూ 20 రోజుల క్రితం నుంచి మీ ఎస్పీ గారు ప్రతి ఆఫీస్ని, సబ్ ఆఫీసులని టచ్ చేశారు. ప్రతి ఒక్క ఎంప్లాయీతోనూ ఇద్దరు వీసీ ద్వారా కానీ లేదా ఫిజికల్ మీటింగ్ ద్వారా కానీ కండక్ట్ చేశారు. తర్వాత ప్రతి సబ్ డివిజనల్ హెడ్ మెయిల్ ఓవర్సీర్ మీతో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు పైన ఎంత ప్రెషర్ ఉంటుందో ఆలోచించండి. పైన ఎంత ప్రెషర్ లేకపోతే మీకు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి మీతో మాట్లాడుతున్నారు. సో మీరు చేయవలసింది ఒక్కటే, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్ళండి. దానివల్ల ఏంటి బెనిఫిట్? మీరు ఇన్సూరెన్స్ చేసినందువల్ల పోస్టల్ డిపార్ట్మెంట్కి పైసా ఉపయోగం లేదు, ఒక పైసా ఉపయోగం లేదు. ఎందుకు లేదు అని అంటున్నానంటే, మీరు 100 రూపాయలు పిఎల్ఐ తీసుకొస్తే కేవలం మనకు వచ్చేది 4 రూపాయలే, 4 రూపాయలేనమ్మా. అలాగే ఆర్పిఎల్ఐ 100 రూపాయలు ప్రీమియం కలెక్ట్ చేస్తే డిపార్ట్మెంట్కి వచ్చేది కేవలం 12 రూపాయలు మాత్రమే. మిగతా డబ్బంతా ఎలా పోతుందని అంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ తీసుకుంటుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చేస్తారు. మనకిచ్చేటటువంటి కమిషన్ కేవలం 4 రూపాయలు పిఎల్ఐ మీద, 12 రూపాయలు ఆర్పిఎల్ఐ మీద. బట్ మీకు ఎంత ఇన్సెంటివ్ వస్తుంది ఆలోచించండి. ప్రతి గవర్నమెంటు నవ్యడేస్ ఏం ఆలోచిస్తుందంటే, కేవలం జీతాల ద్వారానే కాదు, ఆర్థికంగా ఉద్యోగస్తులను పరిపుష్టం చేసేది. వారికి వేరే రకంగా కూడా ఇన్సెంటివ్ స్ట్రక్చర్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? ఫైనాన్షియల్లీ అందరూ వైబుల్ అవ్వాలనేది కదా ఆలోచన. మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు అరుణ్ గారు ఇందాక సభాముఖంగా చెప్పారు, సార్ 50,000 రూపాయలు నెలకి ఇన్సెంటివ్ తీసుకుంటున్నారు సార్ అని. ఎంత గర్వంగా ఉంటుంది మాకు. అదే 50,000 రూపాయలు మీరు ట్రై చేస్తే రాదా? అరుణ్ గారు ఏమన్నా హిమాలయ పర్వతాల్లోకి పోయి ఏమన్నా అక్కడ ఏమన్నా కొన్ని రోజులు అదేమంటారు తపస్సు చేసి ఏమన్నా తెలియని ఏకముఖ రుద్రాక్ష తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకొని డైలీ వెళ్ళి కస్టమర్స్తో అప్రోచ్ అయ్యి మీరు పిఎల్ఐ చేయండి, ఆర్పిఎల్ఐ చేయండి అంటున్నారా? నో. ఆ మేడం కంటే ఒక కమిట్మెంట్ ఉంది, నేను చెయ్యాలా, నాకు ఇది ఒక ఆపర్చునిటీ దొరికింది అని అనుకుంటున్నారు కాబట్టి చేస్తున్నారు. అలాంటి అరుణ్ గారు చాలామంది ఉంటారు మీలో. కొంతమంది ఏంటంటే ఇనిషియేషన్ కావాలా, స్ఫూర్తిని పొందాలా. మంచి నుంచి మనం ఎవరైతే స్ఫూర్తిని పొందుతామో ఆ స్ఫూర్తిని తీసుకుని మన మార్కెట్లోకి వెళ్తే మనకు ఉన్నటువంటి గుడ్ విల్ని ఉపయోగించుకుని వండర్స్ చేయొచ్చు. ప్రజల్లో ఇంకా 88 మంది ఇన్సూరెన్స్ చేయని వాళ్ళు ఉన్నారు అని అంటే, సో మనం ఎంత అవకాశం ఉంటుందో చూడండి. మీరు ఎంత ఇన్సెంటివ్ మీకు. మోరోవర్ ఒకప్పుడు ఇన్సెంటివ్స్ అంటే 2 ఏళ్ళకి వచ్చేదో, 3 ఏళ్ళకి వచ్చేదో, 4 ఏళ్ళకి వచ్చేదో తెలియదు. అది కూడా మీరు అందరూ బిల్స్ పెట్టుకోవాలి. మీకు నవంబర్ మంత్ ఇన్సెంటివ్ వచ్చేసిందా? ఎలా వచ్చింది చెప్పండి, ఎలా వచ్చింది? అది బికాస్ బ్యాక్ ఎండ్లో మేము ఎంత కష్టపడతామో మీకు తెలియదు. ఒక్కొక్క రోజు నాకు 12 అవుతుంది, 1 గంట అవుతుంది. కొన్ని లక్షల ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ప్రతి వాటిని రెక్టిఫై చేసి మరలా డేటా అప్లోడ్ చేసి మళ్ళీ ఇన్ఫోసిస్తో మాట్లాడుకుని సెంట్రల్ సర్వర్కి అప్లోడ్ చేసేంత వరకు ఫాలో అప్ చేస్తూ మీకు ప్రతి నెల మొదటి వారంలో ఇన్సెంటివ్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మీరు ఈ బీమా సంకల్ప దాంట్లో 1.25 కోట్లు చేస్తే